హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే తునిలో అయితే ఉన్నాము. మీరు thumbnail చూస్తుంటే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎక్కడ జర్నీ చేస్తున్నాము. తుని టు ఉప్పాడ రోడ్లోంచి కాకినాడ అయితే వెళ్తున్నాము. మన ఛానల్లో బాగా వైరల్ అయిన వీడియో 3 lakh వ్యూస్ అయితే వచ్చాయి. తుని కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు. యాక్చువల్గా ఈరోజు జర్నీ అనకాపల్లి నుంచి విజయనగరం అయితే చేయాలి. మీకు ఇంకొకటి అయితే చెప్పాలి, మా ఊరు తుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి అనమాట. మార్నింగ్ 4:30కి ట్రైన్, వెళ్ళబోతే ట్రైన్ మిస్ అయింది. సో ఇంకేం చేసేది లెక్క కాకినాడ వెళ్దాం. కొంచెం పని ఉంది చూసుకుందాం అనుకున్నాను, అప్పుడే గుర్తుకొచ్చింది ఉప్పాడ బీచ్ రోడ్లోంచి ఒకసారి జర్నీ చేద్దాము. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ఇంకొకసారి మీకు చూపెడదామని అయితే జర్నీ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. మీ సపోర్ట్ వల్ల మనం 10,000 ఫ్యామిలీగా అయితే ఈరోజు అయ్యాము. అండ్ ఇప్పటికి వచ్చి మన ఆంధ్ర పల్లెవెలుగు బస్ సిరీస్లో ఇది 110వ వీడియో. అండ్ 6,600 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము. ఇప్పుడు నాతో పాటు మీరు ఉప్పాడ బీచ్ రోడ్ యూస్ చేసుకుంటే కాకినాడ అయితే వచ్చేయండి. టైం అయితే 5:30 అవ్వింది. మనకి తుని బస్ స్టాండ్ నుంచి 5:45కి అయితే బస్సు. తుని బస్ స్టాండ్ అంటే తునికి 3 బస్ స్టాండ్లు అయితే ఉన్నాయి. ఒకటి కాంప్లెక్స్, ఒకటి ఇంకొకటి నర్సీపట్నం వెళ్ళే సైడ్ బస్సెస్, ఒకటి ఇంకోటి కాకినాడ రాజమండ్రి వెళ్ళే సైడ్ బస్సెస్. కాకినాడ రాజమండ్రి వెళ్ళే సైడ్ బస్సెస్ ఆగి ప్లేస్లోనే మన తుని కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లోంచి వెళ్ళి బస్ కూడా ఆగుతుంది. ఒక 15 మినిట్స్లో మన ఉప్పాడ బీచ్ రోడ్లోంచి వెళ్ళి బస్సు అయితే వస్తుంది. చూసుకొని అయితే ఎక్కాలి. ఎక్కువ బస్సు అయితే ఉండమాట, 1 గంట 2 గంటలకు ఒక బస్సు అయితే ఉంటుంది. ఒకసారి బ్యాక్ రొటేట్ అవుతే కనబడుతుంది కదా, ఇదే తుని బస్ స్టాండ్ మాట. ఇక్కడ బోర్డులు గిడ్లు ఏమి ఉండవు, చాలామంది వెయిటింగ్ ఉన్నారు బస్ కోసం. ఈరోజు డేట్ చెప్పలేదు కదా, 11 సాటర్డే. మ్యాక్సిమం ఈ సాటర్డే అంతా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే వాళ్ళే ఉంటారు భక్తులు. కనబడుతుంది కదా బస్సు, రాజమండ్రి బస్సు ఫుల్ ఎక్కుతున్నారు క్రౌడ్. 5:45 టైం అయితే అయింది. కరెక్ట్గా 5:45కి తుని బస్ స్టాండ్కి అయితే బస్సు వచ్చింది. ఇక్కడ నుంచి కాకినాడ ఒక 65 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో 2 జర్నీలు అయితే ఉంటాయి కదా, తుని కాకినాడ వయా ఉప్పాడ బీచ్ రోడ్లో. ఇది 3వది అనుకోండి. వింటర్లో అయితే చేసాము, ఇప్పుడు సమ్మర్లో అయితే చేస్తున్నాము. బస్సు చూసుకుంటే ఇది బస్సు పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు. బ్యాక్ సీట్ అంటారు కదా, ఈరోజు కూడా బ్యాక్ సీటే. ఫ్రంట్ క్యాబిన్ సీట్ ఒకటి ఉంది, కానీ దానికి మిర్రర్ లేదు చూపించడానికి. క్యాబిన్ నుంచి పెడితే ఏం కనబడుతుంది. తుని రైల్వే స్టేషన్ కూడా మనకి పక్కనే ఉంటుంది, బస్ స్టాండ్ పక్కన మాట. తుని టు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లోంచి జర్నీ మొత్తం 75 కిలోమీటర్లు. టికెట్ కాస్ట్ అయితే 80 రూపాయలు. ఇది వెదర్ అంతా కొంచెం డల్ ఉంది. సూర్యబాబాయ్ బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది అసలైన జర్నీ. మ్యాక్సిమం ఇప్పుడు వరి పొలాలు అలాంటివి ఏముండవు, అన్ని కోతలు జరిగిపోయి ఉంటాయి మాట ఈ టైంకి. ఇచ్చాడు మనకి మొత్తం ఎలా ఉంది కదా, పక్కన రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ పక్కన నేషనల్ హైవే 16 ఉంటుంది. బస్సు అంతా ఖాళీయే. కాకినాడ వెళ్ళి వాళ్ళు ఎవరు ఎక్కరు ఈ బస్సులో. కాకినాడ అన్నాం అనుకో, దిగిపోండి వేరే బస్సు ఎక్కండి అంటారు. ఉప్పాడ బీచ్ రోడ్లోంచి వెళ్తున్నాము, ఉప్పాడ బీచ్ రోడ్లోంచి కావాలి అని అడిగామంటే అప్పుడు టికెట్ ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది నాకు. కండక్టర్ గారితో కాకినాడ అని చెప్తే, లేదు ముందుకెళ్ళి దిగిపోండి అంటున్నారు. లేదు నేను కాకినాడ వెళ్తాను బీచ్ రోడ్లోంచి అంటే, ఎక్కడ దిగుతారని అడుగుతున్నారు. కెమెరా చూపించబోతుకి ఓకే అని చెప్పి టికెట్ కొడుతున్నారు అన్నమాట. ఎప్పుడన్నా ఈ బస్ ఎక్కాలంటే తుల్లో మీరు బీచ్ రోడ్లోంచి కాకినాడ వెళ్ళాలి అని చెప్పండి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళదు ఈ బస్సు, కల్పనా సెంటర్ వరకు అయితే వెళ్తుంది. కల్పనా సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతుంది అన్నమాట ఈ బస్సు. 8 కల్లా వెళ్తుంది, 8:30కి మళ్ళీ రిటర్న్ అవుతుందిలో ఉంది కాకినాడ నుంచి. తుని టు కాకినాడ దగ్గర 2 గంటలన్నర జర్నీ ఉంటుంది. ప్రతి టమాటా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతే రొయ్యల చెరువులు కనబడతాయి, చేపల చెరువులు కనబడతాయి, వరి పొలాలు కూడా కనబడతాయి. కోనసీమ వైపు, వెస్ట్ గోదావరి వైపు ప్రతిదీ ఈ కాకినాడ జిల్లాలో కనబడతాయి. ఇప్పుడు మనం చూడబోతున్న ఊరైతే చామవరం. లాస్ట్గా మన ఆంధ్ర పల్లెవెలుగు బస్ సిరీస్లో ఇదే రోడ్లో జర్నీ చేసినప్పుడు మొత్తం గతుకులు రోడ్డు. ఆ బ్లాగ్ చూడండి తెలుస్తుంది. బీబస్ అన్నమాట. ఇప్పుడు మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది, సిమెంట్ రోడ్ వేసేసారు. నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్డు. దూరంగా కనబడుతుంది కదా అగ్రహారం అనే ఊరు. ఇలా చూస్తుంటే ఇది క్రికెట్ గ్రౌండ్లో కనపడుతుంది ఈ ఏరియా అంతా. బాగుంది ఎర్లీ మార్నింగ్ ఈ వెదరు. ఆ కొండ లైట్గా పడలేనట్టు ఫాగు చాలా బాగుంది. సూర్యబాబాయ్ కూడా మబ్బుల నుంచి ఇప్పుడే బయటికి వస్తామా లేదా అన్నట్టయితే వస్తున్నాడు.
గంటకు ఒక బస్సు అన్నాను కదా మీకు స్టార్టింగ్లో. గంటకు ఒక బస్సు అయితే కాదు, ఇప్పుడు 5:45 ఒక బస్సు స్టార్ట్ అయింది కదా, అండ్ 6:15 ఒక బస్సు అంట, అండ్ 7:30 ఒక బస్సు అంట, అండ్ తర్వాత 8:30 ఒక బస్సు అంట. 4 బస్సులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 4 బస్సులే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి అయితే వస్తుంది. అలా రోజుకి 2 సార్లు తిరుగుతున్నట్టే. ఫ్రంట్ ఒక విలేజ్ కనబడుతుంది కదా, హంసవరం. ఒక గేమ్ అయితే ఆడుకుంటున్నాడు డ్రైవర్ అన్న బస్తో. ఓ యో అవయ్, పైడికొండ. పల్లెటూరులో వెళ్తే ప్రతి ఇంటి దగ్గర కన్ఫామ్గా బస్సులు అయితే ఉంటాయి. మన గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ. ఈ బస్సు ఎక్కే వాళ్ళు ఏమిటంటే ఈ ఇంటీరియర్లోంచి కాకినాడ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కుతారు ఎక్కువ. వీళ్ళకి రాజమండ్రి వెళ్ళాలనుకో తుని వెళ్ళి అక్కడ బస్సు అయితే ఎక్కాలి, లేదంటే కాకినాడ వెళ్ళి అక్కడ బస్సు అయితే ఎక్కాలి. రాజమండ్రి వెళ్ళడానికి ఇటు నుంచి ఏ బస్సులు అయితే ఉండవు, చాలా దూరం. ఏమన్నా మంచి ప్లేసెస్ వచ్చి చూపెడదామంటే ఎక్కడ చూసినా చంబులు బ్యాచ్లు అయితే ఉన్నాయి. అది అన్న దర్శనాలు ఎందుకని చెప్పి కవర్ చేయట్లేదు. ఎప్పుడు ఈ ఊరు వచ్చినా ఎన్నిసార్లు మీరు కామెంట్ చేసినా ఈ ఊరి పేరు మర్చిపోతూనే ఉంటాను. ఈ ఊరికి బోర్డు అయితే కనిపించదు, చూసి ఆ ఊరి పేరు చెప్తామన్నా సరే ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు ఈ ఊరి పేరు. ఈ ఊర్లోనే ఒక డైవర్షన్ తీసుకుంటాం మనం. అలా వెళ్ళిపోతే మళ్ళీ తుని వెళ్ళిపోతాం. ఇది డైవర్షన్. ఇక్కడ నుంచి ఉంటుంది అసలైన రోడ్డు. ఇల్లు చూసారు ఎలా ఉన్నాయో. ఉయ్యాలైనా జంపాలైనా పాట పాడుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా లోపల నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది, మాటలు అయితే చెప్పలేము. ఈదటం స్విమ్మింగ్. ఇలా వెనక్కి వెళ్ళిపోయాం అనుకో తుని వెళ్తాం. చాలా రూట్స్ తుని నుంచి ఇక్కడికి రావడానికి. ఇవన్నీ చెరువులు మాట, వాటర్ లేదు ఇందులో, మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ ఉన్నది వాటర్. ఎర్లీ మార్నింగ్ ఆ సన్లైట్ అందులో పడి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆ వ్యూ ఇంకా అందంగా ఉంటుంది. అద్దరిపేట అనే ఊరు వచ్చాము. అద్దరిపేట దగ్గర ఒక డైవర్షన్ స్ట్రైట్ వెళ్తే మళ్ళీ తుని వెళ్ళిపోతాం. మనకి ఈ రూట్లో ఇప్పుడు కటింగ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఊర్లు పక్కనే చిన్న చిన్న విలేజెస్ మాట, అన్ని పేట అనేది ఉంటాయి. ఈ ఫిషర్మ్యాన్ విలేజ్ కదా మొత్తం. ఇక్కడ చూసారా వలలు అన్నీ సర్దుకుంటున్నారు. ఎర్రయ్యపేట. ఎర్లీ మార్నింగ్ విలేజెస్లో ఇలాగా పెద్దవాళ్ళందరూ కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటుంటారు అన్నమాట. గూగుల్ మ్యాప్లో చూసుకుంటే కనబడుతుంది కదా సముద్రం పక్కనే మనం కొంచెం గ్యాప్ ఒక 200 మీటర్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఈ గ్యాప్ 200 మీటర్స్లోనే ఇలాంటి యాచరీస్ అండ్ హౌసెస్ ఉన్నాయి. కాకినాడ వరకు సేమ్ ఇంకా ఇదే డిస్టెన్స్. 200 మీటర్స్ కన్నా ఎక్కువ దూరం అయితే మనం వెళ్ళమాట, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. పేట అంటే ఇది ఎల్లయ్యపేట. దానవాయిపేట, తాటిఆకులపాలెం, కాకినాడ జిల్లా తొండంగి మండలం. ఈ ఒంటి మామిడి దగ్గర నుంచి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ డైవర్షన్లో వెళ్ళిపోతే మనం అన్నవరం అయితే వెళ్ళిపోతాము. కొత్త పాకల్లో అన్నీ పాకలే ఉన్నాయి. The company Divi's Laboratories, Divi's. కొంచెం పెద్ద ఊరు అయితే వచ్చింది. రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. కాలువలు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ రోడ్లో. పెరుమల్లపురం అనే ఊరు ఇది.
పెర్మల్లపురంలో బెల్లం గారెలు ఫేమస్. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో జర్నీ చేసినప్పుడు గారెలు ట్రై చేయండి. ఇది ఈ బస్సుకు ఉన్న డిమాండ్. కొంచెంసేపు ఆగితే గేట్లు కూడా వెళ్ళబడతారు అన్నమాట. రోడ్డు మీద చెట్లతో ఆచులు ఉంటాయి అన్నమాట. మొత్తం ఇంకా పైన ఏం కనిపించదు, మొత్తం చెట్లు ఉంటాయి అటు ఇటు అటు ఇటు. కొనపాపపేట ఇక్కడ నుంచి అసలైన కథ మాట. కొనపాపపేట దగ్గర నుంచి బ్యూటిఫుల్ బీచ్ రోడ్ వ్యూ స్టార్ట్ అయిపోయింది మనకి. ఎక్కడి నుంచి ఉంటుంది అసలైన కథ అంతా. చాలా వరకు బోట్లన్నీ లోపల సముద్రంలో పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం. శ్రీలంవారిపాలెం యు కొత్తపల్లి మండలం. రివర్ క్రాసింగ్. ఇక్కడ కూడా చాలా వరకు బోట్లు పార్కింగ్లో ఉన్నాయి. మూలపేట. బ్రిడ్జ్ మీదకి వచ్చాం. బోట్లన్నీ పార్కింగ్లో ఉన్నాయి. సూర్యబాబు ఏమో మెరిసిపోతున్నాడు అక్కడ. ఆ దూరంగా కనబడుతుంది సముద్రం. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. లాస్ట్ టైం ఈ జర్నీ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా తక్కువ ఉంది వాటర్ ఇక్కడ. ఈ రోడ్ పట్టుకుని అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆ చివరన కనబడుతుంది కదా, అక్కడ చేపలు చాలా చౌకగా దొరుకుతాయి అన్నమాట. సముద్రంలోంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. వేలంపాట్లు అండ్ పైకి ఎక్స్పోర్టు చాలా జరుగుతాయి అక్కడ. మనం చూస్తున్న ఊరంతా ఉప్పాడ. సముద్రం చాలా క్లియర్గా కనబడుతుంది. వీళ్ళు మార్నింగే లెగిచి ఎంజాయ్ చేసే వ్యూ ఇది. కానీ తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా సరే ముందు ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. ఎక్కడ చూసినా సరే ఐస్ ఫ్యాక్టరీస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సముద్రంలో దొరికిన చేపలు ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మెయిన్ ఐసే కదా. సో ఐస్ ఫ్యాక్టరీస్ అండ్ ఈ వలలు ఇలాంటి అన్ని షాపులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఉప్పాడంటే మనకి బీచ్ ఒకటే కాదు, ఉప్పాడ బీచ్ రోడ్ ఒకటే కాదు, ఉప్పాడ శారీస్, ఉప్పాడ పట్టు ఉంటుంది కదా, ఉప్పాడ పట్టు కూడా ఇక్కడి నుంచే. లెఫ్ట్ డైవర్షన్ చెప్తాను కదా, ఇక్కడ ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని రైట్కి వెళ్ళిపోతే మనం పిఠాపురం నుంచి ఉప్పాడ వచ్చి ఉప్పాడ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్ కవర్ చేసుకుంటా కాకినాడ వెళ్ళొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనం ఉప్పాడ బీచ్ రోడ్ కవర్ చేయడానికి. బస్సు సిచ్యువేషన్ ఇది. ఉప్పాడ రాబోతుకి పడుతున్నారు. తిరిగి తక్కువ బస్సులు. అందులోనేమో ఈరోజు శనివారం వాడపల్లి వెళ్ళే వాళ్ళు అందరూ, లేడీస్కి ఫ్రీ టికెట్ కదా, వాళ్ళు అందరూ ఎక్కేశారు. దాంతో స్టూడెంట్స్ పడుకుంటూ వెళ్తున్నారు కాలేజ్కి. చాలా రిస్క్. వచ్చేసాం ద బ్యూటిఫుల్ ఉప్పాడ బీచ్ రోడ్. వెనకాల కనపడుతున్నంత ఉప్పాడ ఊరు నెక్స్ట్ లెవెల్ మాట. మన ఆంధ్రాలో పుట్టి అట్లీస్ట్ ఒక్కసారైనా జర్నీ చేయాల్సిన రూట్ మాట ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 70 రూపాయల టికెట్తో స్వర్గంలో వెళ్ళిపోతున్నాం మనం. ఒక పక్కన సముద్రం, ఇక్కడ మనం, అండ్ ఇంకొక పక్కన రోడ్డు కట్ సైడ్ వరి పొలాలు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కనబడుతున్నాయి వరి పొలాలు గ్రీన్గా, అవన్నీ వరి పొలాలే. అసలు ఇక్కడ సముద్రం ఇదంతా సాల్ట్ వాటర్, ఆ పక్కన వరి పొలాలు. అసలు ఎలా పండుతుందో కూడా నాకు డౌటే. ఈరోజు సముద్రం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇవన్నీ చేపలు అమ్మే షాపులు. స్మెల్ అన్నీ ఎండు చేపల స్మెల్ బాబోయ్. ఇదే రూట్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. ఉప్పెన సినిమా, మ్యాక్సిమం సినిమా అంతా ఈ సరౌండింగ్స్లోనే తీశారు.
ఈ వ్యూ బాగుంది కదా, మొత్తం సముద్రం మధ్యలో ఒక పడవ, ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు. వీళ్ళందరూ వెయిటింగ్ వాళ్ళు తీసుకొచ్చే చేపలని తీసుకోవడానికి. ఎన్నోసార్లు ఈ ఉప్పాడ బీచ్ రోడ్లో జర్నీ చేశాను. జర్నీ చేస్తున్న ప్రతిసారి ఒక బెస్ట్ వ్యూని ఇస్తూనే ఉంది. ఈరోజు ఇంకా బెస్ట్ జర్నీ. కాకినాడ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్లో ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయాలంటే బస్సెస్ అయితే ఏమి ఉండవు. మార్నింగ్ 8:30కి ఈ బస్సే తుల్లో స్టార్ట్ అయ్యి కాకినాడ వస్తుంది. కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది 8:30కి. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూని చూడాలంటే కష్టం. 8:30 కాకినాడలో స్టార్ట్ అయిందంటే 9:30 అయిపోతుంది ఈ బీచ్ రోడ్లోకి రాబోతుకి. సో ఈ వ్యూ ఉండదు, కొంచెం వేరేగా ఉంటుంది అన్నమాట. అండ్ ఉప్పాడ రోడ్లోంచి బీచ్ రోడ్లో జర్నీ చేద్దాం అనుకున్న కష్టం. ఎందుకంటే చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో ఈ బస్ కోసం. సో ఉప్పాడలో కూడా మీకు దొరకదు. మ్యాక్సిమం మీ జర్నీ చేయాలనుకుంటే తుని లేదంటే కాకినాడ. ఇక్కడైతే మీకు సీట్లు దొరుకుతాయి, విండో సీట్స్. ఇలా కనబడుతుందా మొత్తం అచ్చవాన్ దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుందమ్మా ఈ సముద్రం పక్కనే జర్నీ. ఇంకా ఇప్పుడు తక్కువే, కానీ కొంచెం సముద్రం ఊపి మీద ఉన్నప్పుడు ఆ వాటర్ వచ్చి బస్సులో వెళ్తున్న జనం మీద అయితే పడుతుంది. అంత పైకి అయితే వస్తుంది అన్నమాట వాటర్. దూరంగా చూసుకుంటే షిప్స్ కూడా ఉన్నాయి. ఇది ఒకటి లైన్గా ఉన్నాయి, దగ్గర ఒక 20 షిప్స్ దాకా ఉంటాయేమో. అలాగే బోట్లు కూడా చాలా ఉన్నాయి. లంగరేసి పెట్టారు లోపల. ఆ సూర్యుడి రిఫ్లెక్షన్ వచ్చి ఆ సముద్రంలో పడుతున్నప్పుడు కనపడుతుంది చూసారు ఆ వ్యూ. పీక్స్ మాట. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వ్యూకి ఎండింగ్ మాట. ఇంకా రాళ్ళు అన్నీ అయిపోతాయి ఇక్కడ నుంచి. ఎంజాయ్ చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఎన్నిసార్లు జర్నీ చేసినా ద బెస్ట్ అలాగే ఉంటుంది ఉప్పాడ బీచ్ రోడ్ అంటే. వీకెండ్ ఏమో మంచిగా చిల్ అవుతున్నారు బీచ్కి వచ్చి అందరూ. పొగ్గొట్టాలు కనిపించాయంటే కాకినాడ వచ్చేసినట్టే. కాకినాడ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. కాకినాడ వాళ్ళ ఈవినింగ్ ఎంజాయ్ చేసే ప్లేస్. ఇలా వెళ్ళిపోవాలి. సిటీలో అంతా చూసిందే కదని చెప్పి ఇంకా ఏం చూపించలేదు. ఉప్పాడ బీచ్ దాటిన తర్వాత నుంచి బస్సు లాస్ట్ స్టాప్కి అయితే వచ్చింది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళదు కాబట్టి బస్సు కల్పనా సెంటర్లో ఉంటుంది. చూపెడుతున్న ప్లేస్ ఎక్కడో. ఫ్లైఓవర్ అయితే ఒకటి తీసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ దిగేసామంటే మన జర్నీ ఎండ్ అయిపోయినట్టే. కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ ఇదే లాస్ట్ స్టాప్. కల్పనా సెంటర్. కల్పనా సెంటర్లో మీకు ఈ పెట్రోల్ బంక్ కనబడుతుందా? ఈ పెట్రోల్ బంక్కి ఆపోజిట్ సైడ్ అయితే అవుతుంది మాట బస్సు. ఇప్పుడు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని అటు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సీట్లకు ముందుగానే కచ్చిబ్లు హ్యాండ్ బ్యాగ్లు వేసేసుకుంటున్నారు జనం, సీట్లు ఉండవని. అంత క్రౌడ్ ఉంటుంది రోడ్డుకి అటు సైడ్. యూటర్న్ మనం యూటర్న్ తీసుకున్నాం కదా, యూటర్న్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో ఒక 1 కిలోమీటర్లో కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్. ఇదే ప్లేసు, బస్ ఆగి ప్లేసు ఇది. ఫ్రెండ్స్ ఈ వ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.